దేవుని సన్నిధిలో ఈ యొక్క రాత్రి కొన్ని నిమిషాలే నేను మీ మధ్యలో కొన్ని మాటలు పంచుకుంటాను. ప్రతి క్రైస్తవుడికి కూడా, లేక నిజమైనటువంటి క్రైస్తవుడు అనేటువంటి వ్యక్తి ఒక 3 విషయాలు తప్పకుండా కలిగి ఉంటాడు. లేక ఆ 3 విషయాలు ఏ వ్యక్తి అయితే కలిగి ఉన్నాడో ఆ వ్యక్తి మాత్రమే నిజమైన క్రైస్తవుడు. ఒకవేళ అందులో ఏది లోపమున్నా అతడు నిజమైన క్రైస్తవుడిగా లేడు. కానీ క్రైస్తవుని అని చెప్పుకునేటువంటి ఒక అబద్ధికుడుగా కనపడతాడు, ఒక అబద్ధికుడుగా మిగిలిపోతాడు. నిజమైన క్రైస్తవుడు ఈ 3 విషయాలు ఈ సమాజంలో తన జీవితంలో తప్పకుండా ఉండాలి. మరి ఆ 3 విషయాలు మనం దేవుని యొక్క వాక్యంలో నుంచి సులువుగా, సింపుల్గా నేను చెప్తాను. మొట్టమొదటిగా ఏముండాలి ఒక క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవుని యొక్క జీవితంలో, లేక నిజముగా క్రైస్తవుడిగా పిలువబడాలంటే మొట్టమొదటిగా వ్యక్తిగత జీవితంలో ఏమండి ప్రార్థన అనేటువంటిది ఉండాలి. హల్లెలూయా. ఏముండాలి చెప్పండి? ప్రార్థన. అయితే దీనికి మనం ఇలాగున చెప్పాలి, మనం ఇలాగున సమాజంగా కూడి ప్రార్థన చేస్తున్నాం, మంచిది. కానీ మనకు కావలసినటువంటి మరి ప్రాముఖ్యమైన ప్రార్థన ఏమిటంటే గదిలో ప్రార్థన. హల్లెలూయా. చెప్పండి మీ ప్రక్క వారికి, ఎక్కడో గదిలో ప్రార్థన ఉండాలి. మొట్టమొదటిది గదిలో ప్రార్థన ఉండాలి. ప్రార్థన గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటే చాలా విషయాలు చెప్పారు. ప్రార్థన ఆ శిష్యులకు ప్రార్థన నేర్పించారు. మత్తయి సువార్తలో మనం చూస్తాం 6వ అధ్యాయంలో యేసయ్య శిష్యులకు నేర్పినటువంటి ప్రార్థన చూస్తాం. యేసయ్య కూడా ఎంతో ప్రార్థన భారం కలిగిన వాడై, దేవాది దేవుడై ఉండి, ఏమంటే సర్వసృష్టిని కలగజేసిన వాడై ఉండి, ఆయన ప్రార్థించిన అనుభవాన్ని కలిగినటువంటి వాడు. ఆయనే మనకు ప్రధానమైనటువంటి మాదిరి ప్రార్థన కొరకు. అండ్ ఒక సామాన్యమైన వ్యక్తి ప్రార్థన కొరకు మోకరించాడు అనుకోండి, ఏమంటే సామాన్యమైన వ్యక్తి కావచ్చు, కానీ మోకరించినటువంటి వ్యక్తిని చూస్తే సాతానుడంట గడగడలాడుతాడంట. హల్లెలూయా. కనుక ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం మన జీవితంలో. అయితే చాలా సమయాల్లో మనం ఏంటంటే ఇలాగున్న సమాజంగా కూడినప్పుడు ప్రార్థించే వరకు కొంతమంది ఉంటారు, మంచిది ప్రార్థన చేయటం. కానీ గదిలో ప్రార్థన అనేటువంటి దాన్ని అత్యంత ప్రాముఖ్యమైనటువంటి దానిగా ఎంచి ఒంటరిగా ప్రార్థన చేయడం. అంటే గదిలో ప్రార్థన అంటే ఒంటరిగా ప్రార్థన చేయాలి, అలాగే కుటుంబంగా ప్రార్థన చేయాలి, ఏమంటే సంఘములో మనం ఇలాగ కూడుకున్నప్పుడు మనం ప్రార్థన చేయాలి. కానీ నేను చెప్పే మాటలో గదిలో ప్రార్థన అనేటువంటి ఇది ఎంతో ప్రభావితం చేస్తుంది. మనం ఏకాంతముగా ప్రార్థన చేసే ఆ సమయము మన జీవితాలను ఉన్నతమైనటువంటి రీతిలోనికి మనల్ని తీర్చిదిద్దుతుంది అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఈ సాయంకాల సమయం గ్రహించాలి, గమనించాలి. కొంతమంది గుంపులో అంటే అందరూ ఉన్నప్పుడు మాత్రమే ప్రార్థన చేస్తారు, కానీ వారికి గదిలో ప్రార్థన ఉండదు. గదిలో ప్రార్థన లేకపోతే ఏమంటే గుంపుగా చేసే ఆ ప్రార్థన యొక్క ప్రభావము ఏమాత్రం కూడా పనిచేయదు. ఆ ప్రార్థన ద్వారా ఏమాత్రం కూడా కార్యాలను వారు చూడలేరు. గదిలో ప్రార్థన అనుభవం అనేది ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో నిశ్చయంగా ఆ ప్రార్థన ఉన్నతమైనటువంటి కార్యాలను మన జీవితంలో తీసుకొస్తుంది. అయితే ఇందులో నేను ఇంకో మాట మనం ఇక్కడ గుర్తించాలి. గదిలో మనం ఈ ప్రార్థనలో మనం ఏమనుకున్నాం, ఏకాంతంగా మనం ప్రార్థన చేస్తాం, కుటుంబంగా ప్రార్థన చేస్తాము. ఏమండి ఆ తర్వాత మరొక ప్రార్థన మన ఇంట్లో జరగాలి. ఆయా సమయాల్లో ఒక ప్రార్థన జరగాలి. ఏంటంటే సంఘం వచ్చి మన ఇంటిలో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అంటే సంఘంలోనికి వచ్చి మనం ప్రార్థన చేస్తున్నాం, మంచిది, మంచి కార్యాన్ని మనం నెరవేరుస్తున్నాం. అయితే మనం ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నాం, ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటున్నాం, లేక కుటుంబంగా ప్రార్థన చేసుకుంటున్నాం, మంచిదే. కానీ ఆయా సమయాల్లో లేక నెలలో ఒక్కసారైనా ఏమంటే సంఘము కూడి ఎక్కడ ప్రార్థన చేయాలి? మన ఇల్లు ఒక ప్రార్థన గృహముగా మార్చబడాలి. హల్లెలూయా. అవునండి, మా ఇల్లు ప్రార్థనా గృహమే, మేము రోజు ప్రార్థన చేసుకుంటున్నాం అంటే కాదు. సంఘము కూడా వచ్చి నెలలో ఒక్కరోజు లేక 2 నెలల్లో ఒక్కరోజు అయినా ఏం కావాలి? మన ఇంటిలో ప్రార్థన జరగాలి. అది కృతజ్ఞత ప్రార్థన కావచ్చు, అది ఏదైనా కావచ్చు. మన ఇంటిలో ప్రార్థన జరగాలి, మన గదిలో ప్రార్థన ఉండాలి, మన ఇంటి పరిసరంలో ప్రార్థన ఉండాలి. చూడండి, ఆయా సంఘంలో ఆది సంఘంలో చూస్తే ఇంటింట వారు ప్రార్థన చేశారు, ఇంటింట వారు కూడుకున్నారు. వారు ప్రార్థించినటువంటి ఆ ప్రార్థనలో ఏమంటే అపోస్తల కార్యంలో మనం చూస్తాము. ఏమంటే ఒక చోట కూడుకుని ప్రార్థన చేశారు. ఏమంటే దేవుని సన్నిధిలో వారు
వారు కనిపెడుతూ ప్రార్థన చేస్తారు. ఒక మేడగది అనుభవం. హల్లెలూయా. మేడగదిలో వారు ప్రార్థన చేశారు. ఆ మేడగది ప్రార్థన వారిని ఏం చేసిందంటే ఒక నవనూతనమైనటువంటి వ్యక్తులనుగా మార్చేసింది. హల్లెలూయా. గొప్ప అభిషేకం కలిగినటువంటి వ్యక్తులుగా ఆ ప్రార్థన వారిని మార్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. కనుక మన జీవితాల్లో ఈ యొక్క ప్రార్థన ఉండాలి. గదిలో ప్రార్థన మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి. ఈ వీటన్నిటికీ కూడా నేను చెప్పే 3 విషయాలకు కూడా ఒకటే వ్యక్తిని మనం చూస్తాం. ఎవరినంటే అద్భుతమైనటువంటి వ్యక్తి డానియేల్. హల్లెలూయా. ఎవరండి? దానియేలు. ఈ దానియేలు గురించి చాలా సమయాల్లో మనం విన్నాం. చాలా సమయాల్లో మనం దేవుని వాక్యంలో నుంచి విన్న సందర్భాలు ఉన్నాయి. ఈ డానియేలు యొక్క ప్రార్థన మనకు తెలుసు. 6వ అధ్యాయం 10వ వచనంలో ఆయన ప్రార్థన కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. ఎలా చేస్తున్నాడు అంటే అక్కడండి దానియేలు గ్రంథం 6:10లో, ఇట్టి శాసనము సంతకము చేయబడినదని డానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేమునకు తట్టునకు తెరిచి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుటలో ఆయనను స్తుతించుచూ వచ్చాను. హల్లెలూయా. దానియేలు యొక్క ప్రార్థన ఎక్కడ? ఆయన గదిలో, మేడగదిలో, ఆయన పై గదిలో దానియేలు యొక్క ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏ సమయములో ఆయన ప్రార్థన చేస్తున్నాడు అని అంటే, ఇట్టి శాసనం చేయబడిందంటే ఏ శాసనం అది? ఎవరైనా ఏ దేవుణ్ణైనా ప్రార్థిస్తే, మొక్కితే ఏమవుతుందంట? అలాంటి వారిని తీసుకుని వెళ్ళి సింహాల బోన్లో పడవేస్తారు. అది శాసనం. అట్టి శాసనము చేయబడినదని తెలుసుకున్నప్పటికీ కూడా ఏం చేస్తున్నాడంట దానియేలు? తన ఇంటికి వెళ్ళి ముందు ఎలా ప్రార్థన చేశాడో ఇప్పుడు కూడా అలాగే ప్రార్థన చేస్తున్నాడు. ప్రతిదినం ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాడంట? ముమ్మారు ప్రార్థన చేస్తాడు. ఎలా ప్రార్థన చేస్తాడంట? మోకాళ్ళుని ప్రార్థన చేస్తాడంట. హల్లెలూయా. మనం ఎంతసేపు మోకాళ్ళు ఉండగలం? ఎన్నిసార్లు మోకరిస్తాం? గదిలో ప్రార్థన, మోకాళ్ళతో కూడినటువంటి ప్రార్థన దానియేలు యొక్క అనుభవం. మరి ఈ అనుభవంలో ఎక్కడ దాకా ఆయన తన అనుభవాన్ని కొనసాగించడానికి ఇష్టపడుతున్నాడంటే, ఏది ఏమైనా సరే ప్రార్థన మాత్రం ఆగదు. హల్లెలూయా. దానియేలు యొక్క నిర్ణయం ఏమిటంటే, దానియేలు యొక్క నిర్ణయం అతన్ని సింహాల బోన్లో పడవేస్తారని తెలిసినప్పటికీ కూడా ఆ ప్రార్థన అతడు ఆపలేదు. హల్లెలూయా. పరిస్థితులు ఏవైనా కూడా దానియేలు యొక్క ప్రార్థన ఆగదు. హల్లెలూయా. కొన్ని సమయాల్లో మన ప్రార్థన సమయం అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది. పరిస్థితుల ప్రభావం కావచ్చు, లేకపోతే వివిధ రకాలైనటువంటి ఆశలు, ఈ లోక సంబంధమైనటువంటి ఏవో మనకు దక్కుతాయని మన ప్రార్థనా సమయాన్ని మనం విడిచిపెట్టేసి ఎక్కడెక్కడికో మనం పరిగెడుతుంటాం. ఏవేవో మనం చేస్తూ ఉంటాం. ప్రార్థనా సమయాన్ని పోగొట్టుకుంటాం. అలా కాకుండా మనం ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. ఏంటంటే దానియేలు నిర్ణయము అద్భుతమైన నిర్ణయం. పరిస్థితులు ఏవైనా ప్రార్థన ఆగదు. ఒక మంచి మాట మనం చెప్పాలనుకుంటే దానియేలుకున్నటువంటి ఒక మంచి నిర్ణయం ఏమిటంటే, భౌతికంగా తను చనిపోయినా పర్లేదు కానీ ఆత్మీయంగా చనిపోకూడదు. హల్లెలూయా. ప్రార్థనలో ఆగిపోయాడు అనంటే తన ఆలోచన ఏంటంటే, తను ఆత్మలో చనిపోయినటువంటి వ్యక్తిగా అతడు భావిస్తున్నాడు. కనుకనే నేను భౌతికంగా, అదే నిర్ణయం కదా, సింహాల బోన్లో పడేస్తారంటే బ్రతుకుతాడా చనిపోతాడా? చనిపోయే పరిస్థితి, ప్రాణాలు పోతాయి, సింహాలకు ఆహారంగా మారిపోతాడు సింహాల బోన్లో. అలాగ అయిపోయినా పర్లేదు కానీ నేను ప్రార్థన మాత్రము ఆపను. హల్లెలూయా. సింహాలకు ఆహుతి అయిపోయినా పర్లేదు కానీ నేను ప్రార్థన మాత్రం ఆపను. మనకి ఏదైనా చిన్న కష్టం వచ్చిందంటే ప్రార్థన ఆపేస్తాం, లేక ఏదైనా చిన్న లాభం మనకు కలుగుతుందంటే ఆ ప్రార్థనా సమయాన్ని మనం మర్చిపోతాం, వదిలేస్తాం. కానీ దానియేలు ప్రాణం పోతుందని తెలిసినప్పటికి కూడా
ప్రార్థన ఆపలేదు. హల్లెలూయా. మరి ఏదో మళ్ళా సీక్రెట్గా కాదు ఆయన చేస్తున్న ప్రార్థన, ఎప్పుడు ఎలా చేస్తాడో ప్రార్థన అలాగునే తన ప్రార్థన కొనసాగుతుంది. హల్లెలూయా. ఎప్పుడు ఎలా ప్రార్థన చేస్తాడో అలాగే ఆయన ప్రార్థన కొనసాగుతుంది. కనుక మరి అతనిలో మనం చూస్తున్నాం గదిలో ప్రార్థన అనుభవం కలిగిన వాడు. హల్లెలూయా. గదిలో ప్రార్థన అనుభవం కలిగిన వాడు గనుక అతని జీవితంలో ఎంత అద్భుతమైనటువంటి కార్యం అంటే, అతడు గదిలో ప్రార్థన 6వ అధ్యాయంలో మనకు కనబడుతుందంటే ముందు ప్రార్థన లేదనా? మొదటి అధ్యాయం నుంచి అతని జీవితంలో ముందు నుంచి అతని ప్రార్థన, అది అనుభవం, అతడి ప్రార్థన అనుభవం కలిగిన వాడు కనుక ఆ ప్రార్థన అనుభవాన్ని బట్టి అతడికి ఉన్న గొప్ప, అతని జీవితంలో ఉన్న గొప్ప ధన్యకరమైనటువంటి విషయం ఏమిటో ఒక మాట మనం చూద్దాం. 2వ అధ్యాయంలో 17వ వచనంలో మనం చూద్దాం. 2వ అధ్యాయం 17, 18. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హన్యాన్నాకును మిషాయిలునకును అజర్యాకును సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండానట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున దేవుని వలన కటాక్షం పొందు నిమిత్తమై ఆయనను వేడుకొందునని వారిని హెచ్చరించాను. చూడండి, ఇక్కడ సందర్భం ఇదంతా వివరించడానికి సమయం కాదు, కానీ ఒక భయంకరమైన విపత్తు. జ్ఞానులందరూ, యువకులు ఎంతోమంది సంహరించబడే ఒక పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే రాజుగారు ఒక కలగని ఏం చేశాడంట? మర్చిపోయాడంట. రాజుగారు కలగని మర్చిపోయి అందరినీ కూడా, జ్ఞానులందరినీ కూడా సమకూర్చేయమంటాడంటే, నేను ఏ కలగన్నానో ఆ కళ చెప్పండి, కళ భావం చెప్పండి అంటారు. ఇది సాధ్యమా ఎవరికైనా? ఎవరికి కూడా ఇది సాధ్యం కాదు. కానీ అలాంటి సమయంలో రాజుగారు తీసుకొచ్చినటువంటి శాసనం ఏంటంటే, ఆజ్ఞ ఏంటి, ఆయన చెప్పింది ఏంటంటే, మీరు చెప్పకపోతే మీ తలలు తీసివేయబడతాయి. అది చేయబడిపోయింది. అలాగున శాసనం చేయబడిన తర్వాత ఇది దానియేలుకు తెలిసినప్పుడు దానియేలు ఏమంటున్నాడంటే, ఒక్కరోజు, ఒక్క రాత్రి మాకు సమయం ఇవ్వండి, హల్లెలూయా, సమయం ఇవ్వండి అని ఆ సమయాన్ని తీసుకున్నాడు. ఆ సమయాన్ని తీసుకుని తన స్నేహితులకు తెలియజేశాడు. తన స్నేహితులకు తెలియజేసి మీరు ప్రార్థన చేయండి అని తను కూడా ప్రార్థనకు ఉపక్రమించాడు. అద్భుతమైనటువంటి కార్యం ఏమిటంటే, ఆశ్చర్యమైన కార్యం ఏమిటంటే, ఆ కళ భావము చెప్పేటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి భాగ్యము దానియేలుకు దక్కింది. హల్లెలూయా. ఎవరు ఈ దానియేలు అంటున్నాం? ఎవరు ఎలాంటి సమర్పణతో ఉన్నాడు దానియేలు అంటే, భౌతికంగా చనిపోయినా పర్లేదు కానీ నేను ఆత్మలో చనిపోకూడదు, దేవుని సన్నిధిలో ప్రార్థన ఆపకూడదు అనే ఉన్నతమైన సమర్పణ కలిగిన దానియేలు జీవితము, ఆ ప్రార్థనా జీవితము ద్వారా అతనికి ఉన్నటువంటి గొప్ప ధన్యకరమైనటువంటి విషయం ఏమిటంటే, ఎవ్వరికి కూడా సాధ్యపడనటువంటిది, ఎవ్వరికి కూడా బయలుపరచబడినటువంటిది, ఎలాంటి జ్ఞానవంతులకైనా అసాధ్యమైనటువంటి, ఏ శాస్త్రానికి కూడా అంతుపట్టని అసాధ్యమైనటువంటి కార్యాన్ని అతడు దేవుని యొద్ద నుంచి పొందుకోగలిగాడు. హల్లెలూయా. జ్ఞానులందరూ కూడా, యువకులందరూ కూడా చంపబడేటువంటి ఆజ్ఞ వచ్చి ఉండగా, ఆ ఆజ్ఞ వచ్చినప్పుడు దానియేలు ప్రార్థన చేసి దేవుని యొద్ద నుంచి, ఆ తర్వాత మనం చూస్తాం, ఏదైతే ప్రార్థించాడో అప్పుడు దేవుడు అతనికి ఆ కలభావాన్ని బయలుపరిచాడు. హల్లెలూయా. ప్రార్థించేటువంటి వ్యక్తికి ఉన్న గొప్ప ధన్యకరమైనటువంటి విషయం ఏమిటంటే, అసాధ్యమైన విషయాలు, మానవ మేధస్సుకు అందని విషయాలు, లేకపోతే ఇది అసాధ్యము, ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది జరగదు అనేటువంటి విషయాలు ఒక ప్రార్థనాపరుడి ద్వారా జరుగుతాయి. హల్లెలూయా. ప్రార్థించే ఒక వ్యక్తి ద్వారా జరుగుతాయి అన్నదానికి నిదర్శనముగా దానియేలు జీవితంలో ఈ గొప్ప కార్యాన్ని మనం చూస్తున్నాం. అంత ఉన్నతమైన కార్యము జరిగిన తర్వాత అందరూ కూడా క్షేమంగా ఊపిరి పీల్చుకునే అవకాశం వారందరికీ కూడా దక్కింది. హల్లెలూయా. అంటే ఏం చెప్తున్నారంటే, గదిలో ప్రార్థించేటువంటి దానియేలుకు అసాధారణమైనటువంటి విషయాలు, లేక మానవ మేధస్సుకు అందని విషయాలు, అసాధ్యము అనుకునేటువంటి విషయాలు ఒక ప్రార్థనా పరుడైనటువంటి దానియేలుకి అవి తెలపబడ్డాయి. హల్లెలూయా.
అండి అంతే కదా. ఒకరు కనిన కల మరొకరు చెప్పాలంటే అది అసాధ్యమైన విషయం. అది ఎన్నటికి సాధ్యం కానిది. కానీ ఎవరికి సాధ్యమైంది? దానియేలుకి సాధ్యం. ఎందుకు సాధ్యమైంది? దానియేలు మానక ప్రార్థించేవాడు. హల్లెలూయా. దానియేలు మానక ప్రార్థించేవాడు. దానియేలు మానక ప్రార్థిస్తాడు. కనుక ప్రార్థించేటువంటి దానియేలు జీవితం అద్భుతంగా ఉన్నతమైనటువంటి కార్యాన్ని పొందుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. నిజమైనటువంటి క్రైస్తవుడు అని పిలువబడుతున్న వ్యక్తికి ఏముండాలి? మొట్టమొదటిగా ప్రార్థనా జీవితం ఉండాలి, ప్రార్థన ఉండాలి. తర్వాత రెండవ విషయం ఏంటంటే దేవుని వాక్యం. హల్లెలూయా. ఏముండాలి? దేవుని వాక్యం. వాక్యం ఎక్కడ ఉండాలి? ఇప్పుడు గదిలో ప్రార్థన అన్నాం అంటే ఈ మెసేజ్కు, ఈ యొక్క వర్తమానానికి ఉన్నటువంటి ఒక టైటిల్ గదిలో ప్రార్థన అంటే మరి వాక్యం ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉంచుకోమంటుంది వాక్యం? హృదయములో. హల్లెలూయా. హృదయలో వాక్యం ఎక్కడండి? చెప్పండి. గదిలో ప్రార్థన అని చెప్పండి మీ ప్రక్కవారికి. తర్వాత హృదయలో వాక్యం అంటే మదిలో, హృదయలో, మనసులో, హృదయంలో ఏముండాలి చెప్పండి? వాక్యం ఉండాలి. ఈ హృదయములో దేవుని వాక్యము ఎప్పుడైతే నిలిచి ఉంటుందో మరి అద్భుతమైనటువంటి కృప, అద్భుతమైనటువంటి కార్యాలు మన జీవితంలో మనం చూడగలుగుతాం. దేవుని వాక్యం గురించి చెబుతూ దేవుని వాక్యంలో ఏమండి ఈ వాక్యం అంట, దేవుని మాటలంట, దేవుని ఉపదేశాలంట ఏమండి ద్విపదేశకాండములు 6:6లో మనం చూస్తాం. అవి మన హృదయంలో ఉండాలంట, మన యొక్క లేక భాషికములుగా కట్టుకోవాలంట, మన కన్నుల ఎదుట ఉండాలంట, మనం మన పిల్లలకు వాటిని ఎల్లప్పుడూ కూడా వాటిని బోధిస్తూ ఉండాలంట, ఆయన మాటల గురించి, ఆయన వాక్యం గురించి మన బిడ్డలతో పంచుకుంటూ ఉండాలంట. ఇవన్నీ జరుగుతూ ఉండాలి మన జీవితంలో. దేవుని వాక్యం అనేటువంటిది మన హృదయంలో ఉన్నప్పుడు ఏమంటే భక్తుడు అంటాడు, నీ వాక్యం నా హృదయంలో ఉంచుకున్నాను గనుక నేను ఏ పాపం చేయకుండా ఆపబడ్డాను అంటాడు. హల్లెలూయా. నేను పాపం చేయకుండానట్లుగా నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. హల్లెలూయా. నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అని అంటాడు. మరి చూడండి, దేవుని వాక్యం మనల్ని ఒక శ్రేష్టమైనటువంటి ప్రత్యేకమైనటువంటి వారినిగా నిలవబెడుతుంది. దేవుని వాక్యం ఏమంటే యోసేపు జీవితంలో కూడా మనం చూస్తాం ఏమిటంటే దేవుని వాక్యము ఆయన హృదయములో నింపబడింది కనుక ఏమంటే ఎవరు చూస్తున్నారు అని అంటే నా దేవుడు నన్ను చూస్తున్నాడు అనుకునే భావనతో అతను ప్రయాణం సాగింది. హల్లెలూయా. యవ్వన కాలంలో ఉన్నాడు, పాపం చేసే అవకాశం అతనికి వచ్చింది. కానీ దేవుని భయం కలిగిన వాడై, అనగా దేవుని వాక్యం కలిగిన వాడిగా, అంటే దేవుని మాట కలిగిన వాడిగా, అంటే ఆనాడు మరి ధర్మశాస్త్రం అక్కడ లేదు, కానీ దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క ఉద్దేశాలు ఎరిగిన వాడిగా, దేవుని తలంపులు ఎరిగిన వాడిగా ఉన్నటువంటి ఆయన తన పవిత్రతను కాపాడుకున్నటువంటి వాడిగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతాం. అతడు ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందాడు, ఉన్నతమైనటువంటి దీవెన పొందాడు. మరి అలాగున ఇక్కడ దానియేలు యొక్క జీవితంలో కూడా ఏముంది అని అంటే మనం ఏం చెప్పగలం? ఏముంది ఆయన హృదయములో అని అంటే నిశ్చయముగా దేవుని వాక్యం ఆయన హృదయములో ఉంది. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం అతని హృదయంలో ఉండడాన్ని బట్టి అతని యొక్క జీవన విధానాన్ని మనం ఒక ప్రత్యేకంగా మనం చూడగలుగుతాం. చూడండి, అతని జీవన విధానములో ఆ దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో అతని జీవన విధానము, తన స్నేహితులైనటువంటి వారి జీవన విధానము ఎలాగుంది, ఏం మాట్లాడుతున్నాడు దానియేలు అని అంటే ఏమండి వారికి ఆ యొక్క అన్య దేశములో ఎంతో వేదనకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి సమయంలో అంటే చక్కని భోజనము, రాజుగారి యొక్క భోజనము తినే అవకాశం వారికి వచ్చింది. హల్లెలూయా. ఎవరి భోజనం అండి? రాజుగారి భోజనం. అది సామాన్యంగా ఉండదు అండి. కొంతమంది కొన్ని సమయాల్లో రాజుగారి భోజనం అంటే మన కొంతమంది ఇళ్లలో అంటూ ఉంటారు సామాన్యంగా, అంటే మీ ఇంట్లో రాజుగారి ఇంట్లో ఉన్నట్టుంది భోజనం అని సంబోధిస్తారంటే కొన్ని ఐటమ్స్ ఎక్కువ ఉంటే రాజుగారి భోజనం చేస్తున్నావు అని అంటారు. ప్రియ దేవుని సంఘం, ఇక్కడ మనం గ్రహించాలి, రాజుగారి భోజనం అంటే అది సామాన్యంగా ఉండదు. కానీ అలాంటి అవకాశం వచ్చినటువంటి దానియేలు తన స్నేహితులు కూడా ఏమంటున్నారంటే ఈ భోజనం మాకు వద్దు. హల్లెలూయా. ఏమొద్దంట? రాజుగారి భోజనము మాకు వద్దు. అందరికీ నియమించబడింది, కానీ బ్రతిమలాడుకుంటున్నారు. వారు ఎవరికైతే అప్పగించబడ్డారో వారిని బ్రతిమలాడుకుంటున్నారు. ఏమనంటే ఈ భోజనం మాకు వద్దు, ఒక 10 దినాలు చూసిన తర్వాత
నిర్ణయం ఏంటో తీసుకో అన్నప్పుడు ఆ 10 దినాలు చూసిన తర్వాత ఏమంటే మిగిలిన వారందరి ముఖాల కంటే వీరి ముఖాలు ప్రకాశిస్తున్నాయంట. హల్లెలూయా. మాంసాహారం తిని రకరకాలైనటువంటి రాజుగారి భోజనము తిన్నటువంటి వారి ముఖాలు వికారంగా ఉంటే ఈ యొక్క శాకాహారాన్ని తీసుకున్నటువంటి వీరి యొక్క ముఖాలు ప్రకాశించాయి అని చెప్పి దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. ఇక్కడ మనం ఎందుకు ఈ మాట గ్రహిస్తున్నామంటే వారు ఏమండి అపవిత్రమైన దాన్ని ముట్టకూడదు అనుకున్నారు. హల్లెలూయా. ఎందును బట్టి అలాగున్న వారు అనుకొని ఉంటారంటే వారి హృదయములో ఏమున్నట్టు చెప్పండి? దేవుని వాక్యం ఉంది. హల్లెలూయా. దేవుని వాక్యం వారి హృదయంలో, వారి జీవితాల్లో దేవుని మాట వారి హృదయాల్లో, వారి జీవితాల్లో ఉంది కనుక, వారి జీవితాల్లో దేవుని మాట ఉంది గనుక వారు ఏమండి ఎంతో ఆకలితో ఉన్నారు. మరి అలాంటి ఆహారము వారు తినక ఎంతో కాలం అయిపోయింది. కానీ అబ్బా ఇంత మంచి ఆహారం వచ్చింది మన ముందుకి, దీన్ని ఎందుకు కాదనుకుంటాము అని అనుకోలేదు. కొన్ని సమయాల్లో కొంతమంది ఎలాగుంటారంటే ఏమంటే బంధువుల్లోనికి వెళ్ళినప్పుడు దీనికి వేసినటువంటి వాటిని ఏమంటే తినేయడానికి సిద్ధపడి తినేస్తూ ఉంటారు. అందులో భాగస్థులైపోతారు. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ఒక పూట ఆహారం కొరకు కలిసిపోయేవారైపోతారు. ప్రియ దేవుని సంగమా, ఇక్కడ మనం గ్రహించాలి, గమనించాలి. ఈ దానియేలు అంటే ఆ ఆహారమును తీసుకుని తన్ను అపవిత్రపరచుకోకూడదని రాసినట్లుగా మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. 8వ వచనం, ఆ వచనాలు మనం చూస్తే అది మనకు అర్థమవుతుంది. కనుక మనం ఇక్కడ గ్రహించుదాం, గమనించుదాం. అపవిత్రపరచుకోకూడదన్నటువంటి ఒక భావన ఎందుకు అది కలిగిందంటే దానియేలు యొక్క హృదయములో దేవుని వాక్యం ఉంది. హల్లెలూయా. మొదటిది ఏముంది దానియేలు జీవితంలో? గదిలో ప్రార్థన ఉంది. హల్లెలూయా. ఎక్కడండి? గదిలో ప్రార్థన ఉంది. గదిలో నిరంతరం కదా, నిరంతరమేనా కదా అండి? శాసనం సింహాల బోనని శాసనం చేయబడిన ప్రార్థన మాత్రం ఆగదు. హల్లెలూయా. ప్రార్థన మాత్రం ఆగదు, ప్రార్థన ఆగదు. అలాగే తన జీవితంలో అంటే ఏ విధముగా ఆకలితో ఉన్నప్పటికీ కూడా ఏ భోజనం చేయాలో వారికి తెలుసు. హృదయంలో వాక్యము నింపుకున్న వారు గనుక, హృదయంలో దేవుని మాటతో నింపబడిన వారు గనుక అపవిత్రమైన దానిని ముట్టకూడదు అనేటువంటి గొప్ప ఆలోచనతోటి దానియేలు ముందుకు వెళ్ళినటువంటి వాడుగా మనకు కనపడతా ఉన్నాడు. దేవుని వాక్యం కలిగి ఉన్నవాడు గనుక దానియేలు అపవిత్రమైన దాన్ని ముట్టకుండగా అతడు తన జీవితాన్ని ముందుకు కొనసాగించినట్లుగా మనం చూస్తాం. మరి మన జీవితాల్లో ఏమంటే దేవుని వాక్యము చేత ఎఫెసీయులకు రాసిన పత్రిక చదవాల్సిన అవసరం లేదు, కానీ 5:27లో మనం చూస్తే ఉదక స్నానము చేయబడాలంట దేవుని యొక్క వాక్యము ద్వారా. హల్లెలూయా. దేని చేత? దేవుని వాక్యము చేత మనము ఉదక స్నానము చేయబడిన వారముగా మన యొక్క హృదయాలు పవిత్రపరచబడినవిగా ఉండాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తుంది. మరి దేవుని వాక్యాన్ని అంటే కొలసీలకు రాసిన పత్రిక 3:16లో సమృద్ధిగా నివసింపనీయాలంట మన హృదయాల్లో. హల్లెలూయా. ఎలాగంట? సమృద్ధిగా నివసింపనీయాలి. దేవుని మాటలు సమృద్ధిగా నివసింపనీయాలి. నేటి దినాల్లో దేవుని వాక్యము నివాసం చేయట్లేదు. దేవుని యొక్క వాక్యము మనలో సమృద్ధిగా నివసించాలంట. హల్లెలూయా. దేవుని వాక్యం మనలో సమృద్ధిగా నివసించాలి. దేవుని వాక్యం మనలో సమృద్ధిగా నివసించాలి. దానియేలులో దేవుని వాక్యము ఉంది గనుక అతడు తన యొక్క జీవితంలో ఒక ఉన్నతమైన నిర్ణయముతోటి ఆయన ముందుకు సాగాడు. మరి ఆ ఆహారాన్ని ఏమాత్రం కూడా పుచ్చుకోకుండా, అతను అపవిత్రపరచుకోకూడదని ఆ ఆహారాన్ని అతడు విసర్జించి లేక దాన్ని తీసుకోకుండా అతడు ముందుకు అడుగులు వేసుకుని వెళ్ళినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. చూడండి, అలాగూ నిలవబడినందుకు 10 దినాల్లోనే ఒక అద్భుతమైనటువంటి మార్పు కనబడడంతో ఏ వ్యక్తికైతే అప్పగించబడ్డాడో ఆ కాలమంతా కూడా అదే భోజనాన్ని అతడు సప్లై చేయడానికి ఇష్టపడినట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా. ఆ తర్వాత వారు రాజు సముఖంలో ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా మార్చబడినటువంటి రీతిలో మనం చూస్తాం. ఒకటేముంది దానిలో అండి? ప్రార్థన ఉంది. గదిలో ప్రార్థన ఉంది. తన హృదయంలో దేవుని వాక్యం ఉంది. అలాగే మూడవదిగా చెప్పి నేను ముగిస్తాను. తన జీవితము అంటే ఒక ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో దానియేలు హెచ్చింపబడుతూ ఉంటే తన ప్రక్కన ఉన్నటువంటి వారు తనతో ఎదుగుతున్నటువంటి వారి యొక్క ఆలోచన విధానం ఎలాగుందంటే 6వ అధ్యాయంలోనే ఈ మాట మనం చూస్తాము. ఏమంటే దానియేలునంట వారు వెతుకుతూ ఉన్నారంట.
వారి పని ప్రతిరోజు ఏంటంటే ఈ దానియేలు ఎక్కడ తప్పు చేస్తాడా, ఎక్కడ పడిపోతాడా, ఎక్కడ మరి ఈ దానియేలు యొక్క జీవితము ఎక్కడ పొరపాటుగా ఉంటుందా అనేటువంటి ఈ పరిశీలన చేస్తూ ఉంటే ఏం కనపడలేదంటండి, ఏం కనపడలేదంటే 6వ అధ్యాయంలో మనం ఈ మాటలు మనం చూస్తాం. అధిపతులను రాజ్యపాలన విషయంలో నింద మోపాలని కనిపెట్టుచుండిరి కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. హల్లెలూయా. ఏమండి, ఎవరు ఇతన్ని కించపరచాలని, ఇతన్ని తక్కువ చేయాలని, రాజు సమక్షంలో నుంచి ఇతన్ని తొలగించాలని ఆ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ఏం నిలుకుతున్నారంటండి? తప్పులు నిలుకుతున్నారంట. ఎక్కడ దొరుకుతాడు, ఎక్కడ తప్పు చేస్తాడా అని చూస్తున్నారంట. కానీ వారు ఎంత వెదికినా ఏమండి ఏం దొరకలేదంట. ఏ నేరము ఏ తప్పు ఏమి కూడా దానియేలులో కనపడట్లేదంట. హల్లెలూయా. అండ్ ఒకవేళ మనం ఇలాగ ఆలోచన చేద్దాం, మన ఇంటి ప్రక్క వారు మనల్ని చూస్తూ ఉంటారా, చూడరా? ప్రతిరోజు మన ఇంటి ప్రక్కల ఉన్నవారు ప్రత్యేకంగా క్రైస్తవ కుటుంబం అనేటువంటి కుటుంబాన్ని మరి ప్రత్యేకంగా చూస్తూ ఉంటారు. ఎందుకు చూస్తూ ఉంటారు? వీరి భక్తి ఎంతో, వీరు దేవునికి ఎంత సమీపంగా ఉంటారో, వీరు చేసే పనులు ఎలాగుంటాయి, వీళ్ళ వాక్యములు అయితే మంచిగా రాయబడి ఉంటాయి, మరి వీళ్ళు ఎలా జీవిస్తూ ఉంటారో అని చెప్పి చాలామంది మన చుట్టూ ఉన్నవారు మనల్ని చూస్తూ ఉంటారు. మరి మనల్ని చూస్తూ ఉన్నప్పుడు వారు మంచివారే, మనతో బాగానే ఉన్నవారుగా ఉంటారు. కానీ ఇక్కడ శత్రుత్వం కోరుకుంటున్న వ్యక్తులుగా ఉన్నవారు ఉన్నారు. ఇక్కడ ఇతని ఎదుగుదలను వారవలేని వారిగా ఉన్నారు. అలాంటి వారు కనిపెడుతుంటేనే దానియేలు జీవితంలో ఏ తప్పు కనబడట్లేదు. మరి మనతో ఉన్నటువంటి వారు మనల్ని మామూలుగా అంత కనిపెట్టవసరం లేదు, మామూలుగా మనం జీవన విధానం చూస్తుంటేనే ఎన్నో పొరపాట్లు మన జీవితంలో కనబడుతూ ఉంటాయి. ఒకవేళ అలా కనబడుతున్నాయేమేమో మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. కనబడకూడదు అంటే దాచుకోమని కాదు, కనబడకూడదంటే అలాగ ఉండకూడదని. హల్లెలూయా. వాక్యానికి అనుగుణంగా మనం జీవించాలని. మరి దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయారు. ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కానీ ఏ లోపం కూడా లేనటువంటి వ్యక్తి దానియేలు. హల్లెలూయా. అతడు నమ్మకస్తుడు, లోపం లేనటువంటి వ్యక్తిగా ఈ దానియేలు ఉన్నాడు గనుక దేవుని సన్నిధిలో మరి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఆయన చేయబడ్డాడు అని మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూడవచ్చు. అయితే ఈ మాటకు నేను చెప్పి ముగించేది ఏమిటంటే, గదిలో ప్రార్థన ఉంది, హృదయలో వాక్యం ఉంది, వీధిలో సాక్ష్యం ఉంది. హల్లెలూయా. అంటే వీధిలో అంటే అతన్ని బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తున్నవారంటే వారు వీధిలో ఉన్నటువంటి వారే, తన చుట్టూ ఉన్నటువంటి వారు. మరి మన యొక్క సాక్ష్యం, మన సాక్ష్యం బాగుండాలి. హల్లెలూయా. గదిలో ఏముండాలి? ప్రార్థన ఉండాలి, హృదయములో వాక్యం ఉండాలి, వీధిలో సాక్ష్యం ఉండాలి. హల్లెలూయా. సాక్ష్యం సంపాదించుకోవాలి. మనం సాక్ష్యం కలిగిన వారముగా ఏమండి సమస్త విధంలో మంచితనం మనలో ఉండాలి. మనం నివాసం చేస్తున్న పరిసర ప్రాంతంలో మన చుట్టూ ఉన్న వారు ఏమనుకోవాలంటే, అబ్బా ఎంత మంచి కుటుంబం మన మధ్యలో ఉండడం ఎంత సంతోషం అనుకోవాలి. హల్లెలూయా. కానీ కొన్ని కుటుంబాలు, క్రైస్తవ కుటుంబాలు అలాగ ఉండట్లేదు. వీరు క్రైస్తవులే అంటారు కానీ వీరు మనకంటే అధ్వానంగా ఉన్నారు అనుకునేటువంటి కుటుంబాలు ఎన్నో నేటి సమాజంలో క్రైస్తవ కుటుంబాలు కనపడుతూ ఉన్నాయి. మరి మన కుటుంబం అలాగ ఉండాలని ఎంతమందికి ఉంది? అలాగ ఉండాలని ఉందా? అలాగ ఉండకూడదు. హల్లెలూయా. అలాగున ఉండకూడదు. మన కుటుంబాలు ఏమంటే శ్రేష్టముగా మన చుట్టూ ఉన్న వారికి ఏమనిపించాలంటే, అబ్బా వీరు ఉండడం మనకి ఎంత సంతోషం, మన మధ్యలో ఈ ఒక్క కుటుంబం వల్ల మన ప్రాంతానికి అంత నెమ్మది కలుగుతుంది అనుకోవాలి. అలాగుండాలి మన సాక్ష్యం. అలాగున్న మన సాక్ష్య జీవితాన్ని మనం కొనసాగించాలి. చూడండి, దానియేలులో లోపం లేదు, ఏ విధమైనటువంటి నేరం అతనిలో కనబడట్లేదు. మనం వీధిలో సాక్ష్యం అంటే వీధిలో అని మాత్రమే కాదు, ఇంట్లో సాక్ష్యం ఉండాలి. ఏమండి, సంఘములో సాక్ష్యం ఉండాలి, మనం నివాసం చేసే చోట ఉండాలి, మనం పని చేసే చోట ఉండాలి. ప్రతి చోట కూడా మనము సాక్ష్యం కలిగిన వారిగా ఉండాలి. హల్లెలూయా. అంటే సాక్ష్యం అంటే చాలామందికి ఏమంటే సాక్ష్యం చెప్పడం అనుకుంటారు కొంతమంది.
అంటే దేవుడు ఏం చేశాడో చెప్పడం, ఇదండి నా సాక్ష్యం అని సాక్ష్యం చెప్పడం కాదు, ఆ సాక్ష్యం కాదు. మనకు దేవుడు చేసిన మేలులు గురించి చెప్పే సాక్ష్యం కాదు, మన జీవిత సాక్ష్యం. హల్లెలూయా. అంటే మన జీవన విధానము ఎలాగుంది, అందరికీ ఒక ఆదర్శప్రాయంగా మన జీవన విధానం ఉందా, లేకపోతే ఎలాగుంది మన సాక్ష్యం, మన జీవనము అనేదే సాక్ష్యం, లోకానికి మనం అందించే సాక్ష్యం. కనుక మన హృదయాలను మనం పరీక్ష చేసుకొని మనం సాక్ష్యము కలిగిన వారముగా మనము జీవించాలి అని చెప్పి నేను దేవుని సేవకుడిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మన సాక్ష్యము శ్రేష్టమైనదిగా ఉండాలి. మనలో ఏ లోపము, ఏ విధమైనటువంటి లోపం మనలో కనబడనట్లుగా మన జీవన విధానాన్ని మనం కొనసాగిస్తూ ఒక సాక్ష్యం కలిగినటువంటి వారంగా దేవుని సన్నిధిలో మనము ముందుకు సాగడానికి మనం సిద్ధపడాలి. కనుక మన హృదయాలను ఒక్కసారి పరీక్ష చేసుకుందాం. అండ్ ఎంతోమంది సాక్ష్యం కలిగిన వారు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. గాయి గురించి యోహాను చెప్తాడు సాక్ష్యము, అండ్ అకుల ప్రిస్కిల్లాల గురించినటువంటి సాక్ష్యం, మంచి సాక్ష్యాలు ఎన్నో బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. అలాంటి మంచి సాక్ష్యాలను మనం కలిగి దేవుని సన్నిధిలో మనం ముందుకు వెళ్ళాలి. మన యొక్క గదిలో ప్రార్థన, హృదయలో వాక్యము, వీధిలో సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి. ఇది ఎవరికి ఉండాల్సినవి అన్నాం? ఎవరికండి? నిజముగా క్రైస్తవుడు అనబడినటువంటి వ్యక్తి, లేక క్రైస్తవుడిగా ఉన్నటువంటి వ్యక్తికి ఇవి తప్పనిసరిగా ఈ 3 విషయాలు కూడా అంటే ఉండవలసినవి. హల్లెలూయా. ఇవి 3 తప్పకుండా ఉంటేనే అతడు నిజమైన క్రైస్తవుడు. ఒకవేళ కొంతమంది ఇలాగుండవచ్చు, అండ్ బాగా ప్రార్థన చేసేవారు ఉంటారు కొంతమంది, లేక బాగా వాక్యం తెలిసిన వారిగా బాగా ఉండవచ్చు. ఇవి 2 ఉండి వీధిలో ఒకవేళ సాక్ష్యం లేదనుకోండి, ఇది అంతా కూడా నటన అని. అండి ప్రార్థన ఎంతున్నా, వాక్యం ఎంతున్నా, వీధిలో సాక్ష్యం అనేది లేకపోతే ఈ రెండిట్లో ఏంటంటే మనం బ్యాలెన్సింగ్ చేసుకుంటా ఉన్నామని అర్థం. మనం అనుకుంటూ నేను వాక్యం తెలిసిన దాన్ని ప్రార్థించేదాన్ని అందరికీ నేను ఎలా కనపడుతున్నాను, సంఘంలో ఎలా కనపడుతున్నాను అనుకోవచ్చు. కానీ మనం వీధిలో సాక్ష్యం లేకపోతే ఇవి మనం అనుకుంటున్నవే కానీ ఇవి నిజమో కాదు. హల్లెలూయా. ఎప్పుడు నిజమవుతాయంటే వీధిలో మన సాక్ష్యము బాగున్నప్పుడు, నిజంగా మనం ప్రార్థించేవారము, నిజంగా దేవుని వాక్యం కలిగిన వారము అని గుర్తించబడతాం. అలాంటి కృప మనం పొందడానికి వీధిలో ఏముండాలి చెప్పండి? మనకి సాక్ష్యం ఉండాలి. తగ్గించుకోవాలి, పోట్లాడకూడదు, తగ్గించుకోవాలి. వీధిలో సాక్ష్యం ఉండాలి. గదిలో ప్రార్థన, హృదయలో వాక్యం, వీధిలో సాక్ష్యం. దానియేలు 3 కలిగి ఉన్నాడు. ఆశీర్వదించబడ్డా? ఉన్నతంగా ఆశీర్వదించబడ్డాడు. అలాంటి ఆశీర్వాదాన్ని మనం పొందడానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం. దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక.